యాక్చువల్లీ. సో ఈరోజు ఏంటంటే నేను మధ్యప్రదేశ్ వెళ్తున్నాను. సో మధ్యప్రదేశ్ ఏమేమి ప్లేసెస్ కవర్ చేస్తానో సో ఇవన్నీ కూడా మనం ఈ మధ్యప్రదేశ్ సిరీస్లో చూస్తాము. లగేజ్ అంతా రెడీ, సో ప్యాకింగ్ అయితే చేస్తాను. సో ఇంకా నేనైతే జాకెట్ కూడా వేసేసుకున్నాను. సో ఇదైతే రైనాక్స్ జాకెట్ ఇది. సో బాగా సేఫ్టీ కోసం ఇది మెయిన్గా చాలా బాగుంటుంది జాకెట్. సో ఇంకా నేను లగేజ్ తీసుకెళ్ళైతే బైక్కి మౌంట్ చేస్తాను. సో బైక్ మౌంట్ చేసాక ఎలా ఉందో చూపిస్తాను. సో ఇంకా బైక్ అయితే లోడ్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ కనిపింది, నేను బయట పొద్దున అయ్యాక మీకు చూపిస్తాను. ఇప్పుడు టైం వచ్చేసి 5:35. సో ఇంకా నేను స్టార్ట్ అయిపోతున్నాను. మమ్మీ ఎదురు వస్తుంది, ఇంకా నా రైడ్ అయితే స్టార్టెడ్. చలో బాయ్ బాయ్. సో ఏంటంటే మా ఏరియాలో మొత్తం డ్రైనేజ్ వర్క్, అది ఇంకా రోడ్ వర్క్ స్టార్ట్ అయింది. సో దానివల్ల రోడ్ అంతా ఇంత డ్యామేజ్ చేసేసినారు మొత్తము. సో ఇంకా సీసీ రోడ్స్ అయిపోతే ఇంకా నీట్గా అవుతుంది. సో టైం మార్నింగ్ 5:45 అవుతుంది. సో ఇంకా దర్గాలో ప్రేయర్స్ కూడా స్టార్ట్ అయింది. సో అర్లీ మార్నింగ్ ట్రావెల్ చేసే అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ట్రాఫిక్ అంతా తప్పించేసుకొని వెళ్ళిపోవచ్చు. లేదంటే మన హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసిందే కదా. సో ముందే ఈ పట్టణం చెరువు ఆ రోడ్ అయితే ఫుల్ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. కొనపల్లి హౌసింగ్ బోర్డు పెట్రోల్ ఫిల్ చేయడం మర్చిపోయాను. సో ఇప్పుడు వెళ్ళి పెట్రోల్ కూడా ఫిల్ చేసుకోవాలి నేను. సో ఇంకా ఇక్కడ చూడండి అర్లీ మార్నింగ్ మొత్తం రోడ్లు అంతా ఖాళీ రోడ్లు. సో ఫస్ట్ ఫ్యూల్కి అయితే పెట్రోల్ పంపింగ్ వచ్చేసాను. ఫ్యూల్ ఫిల్ చేసుకుంటున్నాం. ఫుల్ ట్యాంక్. ఫ్యూల్ అయితే ఫుల్ చేసేసుకున్నాను. సో 8.5 మొత్తం 8 లీటర్స్ వచ్చింది అనుకోండి. సో మొత్తం 858 రూపీస్. సో బాల్నగర్ దగ్గరకు వచ్చేసాను. సో ఇది కొత్త ఫ్లైఓవర్. సో మార్నింగ్ టైంలో అయితే ఇవాళ అయితే లైట్స్ అయితే ఇంకా ఆఫ్ చేసేసినట్టున్నారు. బట్ లైట్స్ ఉంటే మాత్రం ఇంకా చాలా బ్యూటిఫుల్గా ఉంటుండే ఇది. ఇప్పుడు ఇంకా లింగంపల్లికి అయితే వచ్చేసాను. సో ఇప్పుడు టైం వచ్చేసి 6:30 అవుతుంది. సో చూడండి ఇప్పుడే ట్రాఫిక్ ఎలా ఉందో. ఇది యాక్చువల్ ఏంటంటే అర్లీ మార్నింగ్ టైంలో ఈ ప్రైవేట్ బస్సెస్ అవి వస్తాయి కదా. సో దానివల్ల మొత్తం జామ్. సో ఇప్పుడు నేను ఆన్ ది వే టు పటంచెరు. ఇప్పటివరకు అయితే నేను 33 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాను ఇంటి దగ్గర నుంచి. ఇప్పుడు పటంచెరు కూడా క్రాస్ చేసేసాను. సో ఈరోజు నేను షిరిడికి వెళ్ళే రూట్ ఏంటంటే లైక్ సంగారెడ్డి తర్వాత జైరాబాద్ తర్వాత మళ్ళీ కర్ణాటక వస్తుంది. కర్ణాటకలో హుమ్నాబాద్ వస్తుంది. సో హుమ్నాబాద్ తర్వాత మళ్ళీ మహారాష్ట్రలో వచ్చేసి మనం తుల్జాపూర్ తర్వాత ఔరంగాబాద్ హైవే తీసుకుంటాం. ఔరంగాబాద్ హైవే నుంచి ఇంకా అక్కడి నుంచి షిరిడికి ఒక రోడ్ ఉంటుంది. సో నేను మీకు ఈ వీడియోలో మీకు అంతా కంప్లీట్గా చూడండి రూట్. మీకు చాలా ఈజీ రోడ్ అండ్ చాలా నీట్ రోడ్ చూపిస్తాను నేను మీకు. అయితే సంగారెడ్డి క్రాస్ అయ్యాను. సో ఇప్పుడు సంగారెడ్డి క్రాస్ అయ్యాక ఇప్పుడు ఏంటంటే మనకి ఇంకా తెలంగాణ టాల్ రోడ్ స్టార్ట్ అవుతుంది. సో ఇది రోడ్స్ అయితే చాలా పెద్దగా అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. అండ్ మనకి తెలంగాణ రోడ్స్కి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, చాలా మంచిగా ఉంటాయి రోడ్స్ అన్నీ. సో ఇంకోటి ఏంటంటే ఇది అర్లీ మార్నింగ్ వైబ్ చాలా బాగుంది. బయట క్లైమేట్ కూడా కొంచెం చల్లగా. సో ఈ క్లైమేట్, ఇంత చల్ల క్లైమేట్లో రైడ్ చేస్తుంటే చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో ట్రావెల్ చేసేది అవెంజర్ 220 క్రూజ్ బైక్. సో ఈ బైక్ ఏంటంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది లాంగ్ రైడ్స్కి. సో మనకి ఇంత కూడా స్ట్రెస్ అనేది ఏం ఫీలింగ్ అయితే రాదు ఈ బైక్ మీద. మీరు చూసుకుంటే నేనైతే యావరేజ్ ఒక 80-85 అంతే డ్రైవ్ చేస్తాను. ఎందుకంటే మనకు మంచిగా మైలేజ్ కూడా మంచిగా వస్తుంది అండ్ మంచిగా సేఫ్గా కూడా రైడ్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి ఈ 2 లారీలు ఎట్లా పిచ్చర్ లెక్క నడిపిస్తున్నారు. సో ఫుల్ లోడ్ వేసుకుంటారు అండ్ వీడు వెళ్ళాక వాడు వెళ్ళాక మనంతా ట్రాఫిక్ అంతా జామ్ చేస్తారు. సో ఫైనల్ వన్ హార్న్ బ్లో చేస్తే ఇంకా నాకు సైడ్ ఇచ్చాడు. సో ఈ రోజుకి ఇది ఫస్ట్ టాల్ గేట్, మన తెలంగాణ టాల్ గేట్ ఇది. సో ఈ టాల్ గేట్ క్రాస్ అయితే చేసేసాను. సో ఇప్పుడు ఇక్కడైతే ఇంకా రోడ్స్ అయితే ఇంకా చాలా పెద్దగా రోడ్స్. ఇప్పుడు నెక్స్ట్ ఒక 50-60 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ మన కర్ణాటక టాల్ గేట్ అయితే వస్తుంది. సో ఇంకా ఇది మన మధ్యప్రదేశ్ సిరీస్. లైక్ ఫస్ట్ డే 1 వచ్చేసి నేనైతే షిరిడీకి వెళ్తున్నాను. సో షిరిడీకి వెళ్ళాక నెక్స్ట్ డే లైక్ షిరిడీలో దర్శనం చేసుకుంటాను డే 2. మళ్ళీ అక్కడ నుంచి నేను లైక్ ఇండోర్కి స్టార్ట్ అవుతాను. సో ఇండోర్ మళ్ళీ షిరిడీ నుంచి ఒక 400 కిలోమీటర్స్ ఏమో ఉంది. సో ఇండోర్కి వెళ్ళిన తర్వాత ఇండోర్లో కొన్ని సైట్ సీయింగ్ ప్లేసెస్ అని చూస్తాను. ఆ తర్వాత అక్కడ నుంచి ఓంకారేశ్వర్ ఇంకా ఉజ్జయిన్ 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా. సో అవి కూడా నేను దర్శనం చేసుకుంటాను. సో అవి కాకుండా అక్కడ మా కొలీగ్ ఒక ఆయన ఉన్నాడు లైక్ ఇండోర్లో. సో ఆయన అక్కడ లోకల్ ప్లేసెస్ అన్నీ కూడా చూపిస్తా అన్నాడు. సో అవన్నీ కూడా విజిట్ చేస్తాం. సో ఇక్కడ ఇవన్నీ కవర్ చేశాక ఫైనలీ మనము ఇక్కడికి కూడా వెళ్తాం. లైక్ పంచమరి హిల్ స్టేషన్ అని చెప్పి మధ్యప్రదేశ్లో చాలా ఫేమస్ హిల్ స్టేషన్ అది. సో అక్కడ కూడా ఏంటంటే మెయిన్గా ఇక్కడ అన్ని కేవ్స్ లైక్ వాటర్ ఫాల్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. సో నేను ఆ లొకేషన్స్ అన్ని మంచి లొకేషన్స్ అన్ని మీకు క్యాప్చర్ చేసి నేను ముందు లైక్ నెక్స్ట్ వచ్చే వీడియోస్లో మీకు అన్ని చూపిస్తాను. బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇక్కడ జిఎంఆర్ ఫ్యామిలీ దాబా అనే ప్లేస్లో అయితే ఆపాను. బ్రేక్ఫాస్ట్కి అయితే వచ్చేసాను, ఇడ్లీ వడ తీసుకున్నాను. సో చూడండి సాంబార్ అయితే ఎంత వేడిగా పొగలు వస్తున్నాయో. సో తిన్నాక చెప్తాను టేస్ట్ ఎలా ఉందో. ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేశాను. నేను ఇడ్లీ కూడా తిన్నాను. సో ఇక్కడైతే టేస్ట్ చాలా బాగుంది. సో ఇక్కడికి మన తెలంగాణ బార్డర్ అయితే ఎండ్ అయింది. సో ఇక్కడ నుంచి కర్ణాటక స్టార్ట్. సో ఇక్కడ చూడండి వెల్కమ్ టు కర్ణాటక అని బోర్డు కూడా పెట్టారు. సో
సో ఈ రోజుకి ఇది సెకండ్ టోల్ గేట్. సో ఇది వచ్చి కర్ణాటకలో ఉన్న టోల్ గేట్ ఇది. సో ఇక్కడ కూడా రోడ్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ నేనైతే చాలా ఎంజాయ్ చేశాను ఇప్పటివరకు అయితే రైడ్. సో కర్ణాటక టోల్ దాటి కొంచెం ముందుకు రాగానే ఒక మంచి బ్యూటిఫుల్ లొకేషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ ఒక మంచి చాలా బ్యూటిఫుల్ టెంపుల్ ఉంది, రాజేశ్వరి టెంపుల్ అంట. సో టెంపుల్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా కట్టారు. సో మొత్తం గోల్డెన్ కలర్ పెయింటింగ్ చేశారు. సో ఇక్కడ కృష్ణ ఇంకా రాధది ఒక స్టాచ్యూ పెట్టారు ఒక గ్లాస్లో కూడా, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ అలానే కొంచెం పైకి చూసుకుంటే మనకు వినాయకుడు కూడా ఉన్నాడు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇటువంటిది వాక్ అరౌండ్ అయితే చూడండి. సో ఇప్పుడు చూడండి నేను డ్రై స్టాక్ది శాడిల్ బ్యాగ్స్ వాడుతున్నాను అండ్ గార్డియన్ది ఏమో ట్యాంక్ బ్యాగ్, ఇంకా హెల్మెట్ వచ్చేసి స్టీల్ బర్డ్ హెల్మెట్ వాడుతున్నాను. సో చూడండి మనకి శాడిల్ బ్యాగ్స్ ఇవన్నీ మొత్తం సెటప్ పెట్టగానే అవెంజర్కి ఎంత బాగుందో. సో ఇంకా థర్డ్ టోల్ గేట్ ఫర్ టుడే. సో ఇది వచ్చేసి మహారాష్ట్ర టోల్ గేట్ అండ్ ఇది వచ్చేసి మహారాష్ట్రలో ఫస్ట్ టోల్ గేట్. సో ఇలాంటిది ఇంకా చాలా టోల్ గేట్స్ ఉంటాయి షిరిడి వెళ్ళే వరకు. సో అవన్నీ కూడా చూద్దాం మనం. ఇంకా టోల్ అయితే క్రాస్ అయిపోయాం. సో ఇక్కడ మహారాష్ట్ర రోడ్స్ కూడా బాగున్నాయి, ఎందుకంటే ఇంకా పైన ఇక్కడ అన్ని మౌంటైన్స్ ఉన్నాయి, సో కొండలు. సో అవన్నీ కూడా దగ్గరికి వెళ్ళాక చూద్దాం ఎలా ఉంటాయి లొకేషన్స్ అన్నీ. సో ఇది ఏంటంటే ఇప్పుడు మహారాష్ట్ర ఎంటర్ అయిపోయాం కాబట్టి ఇంకా కొంచెం ముందుగానే ఉమర్గా అని విలేజ్ వస్తుంది. సో అదే మహారాష్ట్ర స్టార్టింగ్ ఫస్ట్ విలేజ్ ఈ సైడ్ నుంచి. అండ్ అది దాటి కొంచెం మళ్ళీ వెళ్ళగానే మనకి నాదర్గుల్ ఫోర్ట్ వస్తుంది. నాదర్గుల్ ఫోర్ట్ తర్వాత తుల్జాపూర్. సో ఆ రోడ్లో అయితే వెళ్తాము. సో ఇప్పుడు మనం ఇట్లా స్ట్రైట్ వస్తుంటే ఇక్కడ రోడ్ చూసారా, స్ట్రైట్ వెళ్తేనేమో ఉమర్గా అనే విలేజ్కి వెళ్తుంది. సో మనం అట్లా స్ట్రైట్గా వెళ్ళిపోవచ్చు, ఏంటంటే మొత్తం విలేజ్ నుంచి వెళ్ళాల్సిన మొత్తం స్పీడ్ కట్టండి. సో మనం అట్లా కాకుండా ఈ బైపాసే తీసుకోవాలి. సో ఇప్పుడు నేను వచ్చేసి నాదర్గుల్ ఫోర్ట్ అనే ప్లేస్ దగ్గరికి అయితే వచ్చేసాను. సో ఇది వచ్చేసి ఒక ఘాట్ రోడ్, చిన్న ఘాట్ రోడ్. సో ఇక్కడ చూడండి లైక్ పెద్ద హెవీ వెహికల్స్ లైక్ పెద్ద పెద్ద ట్రక్స్ అని ఎంత స్లోగా ఎక్కుతున్నాయో. సో ఎందుకంటే ఫుల్లీ లోడ్ ఉంటాయి కాబట్టి ఇక్కడ కొంచెం ఎక్కడం కూడా చాలా కష్టము అండ్ చాలా హైటే ఉంది ఇదంతా. సో అటు రైట్ సైడ్లో చూసుకుంటే మీకు ఫోర్ట్ మంచి లొకేషన్ అయితే కనిపిస్తుంది చూడేస్తారా. సో ఇది నాదర్గుల్ ఫోర్ట్ కూడా ఒక వీకెండ్ డెస్టినేషనే. లైక్ చాలామంది అయితే వెళ్ళి అక్కడ కూడా ఆ ఫోర్ట్ దగ్గర అయితే టైం స్పెండ్ చేస్తారు. సో ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు వెళ్ళే దారిలో మోస్ట్లీ చాలా మటుకు ఘాట్ రోడ్స్ అయితే తగులుతాయి మనకి. అండ్ మధ్యప్రదేశ్ అయితే మొత్తం ఆల్మోస్ట్ ఎక్కువ ఘాట్సే ఉంటాయి. అండ్ మీరు చూడండి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు రోడ్ కూడా నేరో అయిపోయింది, ఎందుకంటే ఇది ఘాట్ రోడ్ కాబట్టి సన్నగా అయిపోయింది రోడ్. లేదంటే ఇంతకుముందు అంతా మనకు హైవే పెద్ద రోడ్స్ ఉండే. సో అది కాకుండా ఇక్కడ పక్కకు కూడా చూసుకుంటే ఒక చెరువు కూడా ఉంది, పెద్ద చెరువు. సో దాంట్లో కూడా రెండు సైడ్లు మధ్య నుంచి రోడ్డు, రెండు సైడ్ల చెరువు. వాటర్ అయితే చాలా ఫుల్ ఉన్నాయి వాటర్ అండ్ చాలా ఫ్రెష్ వాటర్ ఉంది ఇక్కడ. ఇది ఆల్రెడీ చిన్న రోడ్ లాంటి మిల్క్ ట్యాంకర్ రోడ్ ఇక్కడ ఓవర్టేక్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. ఆల్రెడీ ఆ డౌన్ ఉంది, ఆ డౌన్లో ఒక వెహికల్స్ అన్ని చాలా కష్టంగా ఉంటారా అంటే వీడేమో ఇది మన ఏపీ బండి, మన ఆంధ్ర బండి. వీడు ఎట్లా ఎక్కుతుందో బండి, అది మిల్క్ ట్యాంకర్ అంట. సో మళ్ళీ ఇంకో కొండ ఎక్కుతున్నాం మనం, అది ఎక్కి దిగినాము మళ్ళీ ఇంకో కొండ ఎక్కుతున్నాం. భవానీ టెంపుల్ నుంచి 2 కిలోమీటర్స్ వెళ్ళాక రైట్ తీసుకోవాలి. ఇది బస్ స్టాండ్, నాదర్గుల్ బస్ స్టాండ్. ఆటోలు చూసారా, ఇక్కడ మన దగ్గర ఏమో ఎల్లో కలర్ ఉంటాయి, ఇక్కడ అన్ని బ్లాక్ ఆటోస్ ఉంటాయి. సో ఇంకా మనం ఇది నాదర్గుల్ విలేజ్ దాటాం కదా. సో ఆ విలేజ్ దాటిన తర్వాత ఒక 2 కిలోమీటర్స్ ఇట్లానే స్ట్రైట్ రోడ్ రావాలి. అక్కడ రాగానే మళ్ళీ మనకు రైట్ టర్న్ ఒకటి ఇంకో స్ట్రైట్ ఉంటుంది. సో స్ట్రైట్ పోతేనేమో సోలాపూర్, ఇంకా రైట్ తీసుకుంటేమో తుల్జాపూర్. సో మనం ఇప్పుడు తుల్జాపూర్ నుంచి వెళ్తాం కాబట్టి సో కొంచెం మనం రైట్ తీసుకోవాలి. సో ఇది తుల్జాపూర్ రోడ్. ఇక్కడ ఏంటంటే ఇది రోడ్స్ కూడా కొంచెం సన్నగానే ఉంటాయి ఇవి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఇక్కడ ఒక నోటీస్ చూస్తుంటే ఇంత మనం ఒక కొండ అయితే ఎక్కేసి వచ్చాం కదా. సో ఇప్పుడు మన కొండ లెవెల్లో మనం ఇది రైడ్ చేస్తున్నాం ఇక్కడ. సో మొత్తం కొండ ఏరియా అనమాట ఇదంతా. అండ్ ఇంకోటి ఏంటంటే నేను మ్యాప్స్ అయితే ఏం యూస్ చేయట్లేదు, ఎందుకంటే నేను హీట్ సైడ్ చాలాసార్లు ట్రావెల్ చేశాను. సో నాకు రూట్స్ అన్నీ కరెక్ట్గా తెలుసు మొత్తం షిరిడి వరకు. సో నేను మ్యాప్ కూడా ఏం యూస్ చేయట్లేదు. నేను ఇంకా తుల్జాపూర్కి అయితే వచ్చేసాను.
సో ఇక్కడ తుల్జాపూర్లో ఏంటంటే ఇప్పుడు మళ్ళీ ఒక జంక్షన్ వస్తుంది. ఈ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకొని వెళ్తేనేమో మళ్ళీ టెంపుల్ ఇక్కడ. సో ఇక్కడ తుల్జాపూర్ ఫేమస్ ఏంటంటే ఇక్కడ తుల్జాభవాని టెంపుల్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే ఛత్రపతి శివాజీకి లైక్ తుల్జాభవాని అమ్మవారు స్వయంగా ఇక్కడ ఖడ్గం ఇచ్చారని చెప్తారు. సో ఇక్కడ టెంపుల్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఎప్పుడైనా ప్లాన్ చేసుకుంటే ఇక్కడ టెంపుల్ కూడా వెళ్ళచ్చు. ఏంటంటే నేను ఇప్పుడు నాది మధ్యప్రదేశ్ ట్రిప్ కాబట్టి నేను ఇంకా మధ్యలో ఎక్కడెక్కడ బ్రేక్స్ తీసుకుంటలేదు. డైరెక్ట్ నేను షిరిడీకి అయితే స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతున్నాను. సో ఇదంతా సో ఇక్కడ మీరు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసుకుంటే ఇది తుల్జాపూర్ బస్ స్టాండ్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్గా మన హైదరాబాద్ నుంచి మార్నింగ్ టైంలో మన బస్సెస్ ఆర్టీసీ బస్సెస్ అయితే అవైలబుల్ అయితే ఉండదు. ఈ మహారాష్ట్ర బస్సెస్ అయితే ఉంటాయి. సో మన బస్సెస్లో రావాలంటే ఇంకా నైట్ పూట షిరిడీకి వెళ్ళే బస్సెస్ ఉంటాయి కదా. సో ఆ బస్సెస్ మాత్రం ఇక్కడ ఎక్కితే నైట్ అర్ధరాత్రి ఎప్పుడో దిగుతాం మనం ఇక్కడ. తుల్జాపూర్ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఊరు దాటి బయటకు రాగానే మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. సో ఈ బ్రిడ్జ్ నుంచి మనం రైట్ తీసుకోవాలి బ్రిడ్జ్ కింద నుంచి. సో ఇక్కడ మీరు అక్కడ బోర్డు కూడా రాస్తుంది లెఫ్ట్ సోలాపూర్, రైట్ తీసుకుంటే ఔరంగాబాద్. సో మనం ఇప్పుడు ఔరంగాబాద్ ఆ రోడ్కి వెళ్ళిపోవాలి. సో ఇక్కడ ఇప్పుడు చూస్తే ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 12:30 ఏమో అవుతుంది. అండ్ ఎండ అయితే బాగా చాలా కొడుతుంది. సో అందుకే నేను గ్లౌజెస్ కూడా తీసేసాను. సో గ్లౌజ్ తీసేసుకున్న కొంచెం అప్పుడప్పుడు లైట్ బ్రేక్స్ తీసుకుంటున్నాను. ఏంటంటే మనం ఇలా ఎండలో ట్రావెల్ చేస్తున్నాం కాబట్టి మంచిగా వాటర్ అవి బాగా తాగుతూ ఉండాలి కాకుండా డిహైడ్రేట్ కాకుండా. సో ఇంకోటి మీరు కొంచెం ముందుకు ఇప్పుడు మీకు కనిపిస్తుంది లేదో చూడదు, ముందుకైతే మంచి పెద్ద పెద్ద విండ్ వీల్స్ అయితే తిరుగుతున్నాయి. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే రోడ్ రెండు వైపులా కూడా చాలా విండ్ వీల్స్ అయితే ఉన్నాయి. సో ఇటు అటు చాలా ఉన్నాయి. సో ఇది కూడా మీకు ఒక ల్యాండ్ మార్క్ అని అనుకోవచ్చు. లైక్ ఈ రెండు సైడ్లో మీకు విండ్ వీల్స్ కనిపిస్తుందంటే మీరు కరెక్ట్ దారిలో వెళ్తున్నట్టు ఇంకా షిరిడీకి. రిజర్వాయర్ లేక వాటర్ అయితే స్టోరేజ్ చేస్తున్నారు ఇక్కడ. సో దానికి అక్కడ చూడండి విండ్ వీల్స్ కూడా ఎలా ఉన్నాయో. సో ఈడ ఒకటి ఉంది, ఎంత బాగుందో. ఇక్కడ నుంచి ఇంకా షిరిడీ 275 కిలోమీటర్స్ ఉంది. సో ఇంకా మీరైతే కొంచెం రోడ్ ఎంజాయ్ చేయండి. సో ఇంకా ఇప్పుడైతే మన 4th టోల్ గేట్ దగ్గరికి వచ్చేస్తాం. సో మహారాష్ట్రలో వచ్చేసి 2nd టోల్ గేట్ ఇది. సో చూడండి ఇక్కడ కూడా ఎండ అయితే ఇంకా చాలా అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 2 ఏమో అవుతుంది. సో ఇప్పుడు నేనైతే ఇంకా లంచ్ చేయాలి. సో లంచ్ చేయడానికి అయితే ఒక మంచి హోటల్ కానీ దాబా కానీ వెతుక్కోవాలి. సో మెయిన్గా మనం ఇటు సైడ్ నార్త్ సైడ్ ట్రావెల్ చేస్తుంటే మనకు మెయిన్గా ఫుడ్కి ప్రాబ్లం అవుతుంది. సో మనం మెయిన్గా సౌత్ నుంచి కాబట్టి మనం ఎక్కువ రైస్ అలాంటివి ఎక్కువ తింటాం. బట్ ఇటు సైడ్ బయట మనం రైస్ ఐటమ్ తినాలంటే కొంచెం బాగుండదు. ఎందుకంటే వీళ్ళ ప్రిపరేషన్ అంతా వేరేగా ఉంటుంది. సో చూడాలి నేను ఎక్కడ ఆగి ఏం తింటాను. సో నేను ఇంకా ఇక్కడ హోటల్ సామ్రాట్ దగ్గర అయితే స్టాప్ చేస్తాను. ప్యూర్ వెజ్ హోటల్ ఇది. సో ఇక్కడైతే నేను దాల్ కిచిడి అయితే నేను ఆర్డర్ పెట్టాను. సో ఇక్కడ ఉన్న రైస్ ఐటెంలో అయితే ఇంకా అన్నిట్లో చూసుకుంటే ఇదే ఒకటి మంచిగా అనిపించింది. సో ఇదే తీసుకున్నాను. సో టేస్ట్ వరకు అయితే ఓకే అంత ఏం బాగాలేదని కాదు కానీ బట్ ఓకే, టేస్ట్ వరకు అయితే ఫైన్. సో ఇప్పుడు మనం 4th టోల్ గేట్ దాటి కొంచెం ముందు రాగానే ఇక్కడ ఒక బోర్డు ఉంటుంది షిరిడీకి లెఫ్ట్ అని చెప్పి. కానీ మనం ఈ లెఫ్ట్ వెళ్తే మాత్రం చాలా అడవి ఆ పిచ్చి రోడ్ నుంచి తీసుకెళ్తుంది. సో మనం ఆ లెఫ్ట్ ఈ బోర్డు ఇగ్నోర్ చేసి ఇంకా కంప్లీట్ స్ట్రైట్ రోడ్ ఇది ఔరంగాబాద్ రోడ్ అయితే మనం ఫాలో అయిపోవాలి.
ఆల్మోస్ట్కి ఇది 5th టోల్ గేట్ అండ్ మహారాష్ట్రలో 3rd టోల్ గేట్ ఇది. సో ఇంకా దీని తర్వాత ఇంకా 3 టోల్ గేట్స్ అయితే వస్తాయి మొత్తం షిరిడి రీచ్ అయ్యే వరకు. సో ఇప్పటివరకు అయితే డ్రైవ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. సో ఇంకా నాకు షిరిడీకి వెళ్ళడానికి ఇంకా నాకు ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ అయితే టైం పడుతుంది. అరే వారే వా ఏమైనా రోడ్ స్టార్ట్ అయ్యాయి ఇప్పుడు. సో ఇప్పుడు బ్యూటిఫుల్ రోడ్స్ ఆఫ్ మహారాష్ట్ర అయితే స్టార్ట్ అయింది. సో చూడండి 2 సైడ్లు కూడా కొండల మధ్య నుంచి రోడ్ అయితే చేశారు. అండ్ ఆ కొండలు కూడా చూడండి మొత్తం బ్లాక్ స్టోన్, అది మొత్తము బ్లాక్ కలర్ రాయి అది. అండ్ రోడ్స్ కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే, అండ్ ఈ మంచిగా ఇలాంటి రోడ్లో డ్రైవ్ చేయాలంటే అది మంచి ఎక్స్పీరియన్స్ అనే చెప్పుకోవచ్చు. నేనైతే చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాను. అండ్ ఈ లొకేషన్ అండ్ నేచర్ అయితే చూడండి ఎంత మంచి పెద్ద పెద్ద కొండలు, ఆ మధ్య నుంచి రోడ్ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. సో మీరైతే రోడ్ని అయితే ఎంజాయ్ చేయండి కొంతసేపు. సిక్స్త్ టోల్ గేట్ అయితే ఇప్పుడు క్రాస్ చేస్తున్నాను. అండ్ మన మహారాష్ట్రలో అయితే ఇది 4th టోల్ గేట్. సెవెంత్ టోల్ గేట్ ఫర్ టుడే అండ్ 5th టోల్ గేట్ ఇన్ మహారాష్ట్ర. సో ఇప్పటి వరకు అయితే మనము ఆల్మోస్ట్ 7 టోల్ గేట్స్ అయితే క్రాస్ చేస్తాము. సో ఇప్పుడు ఇంకా ఔరంగాబాద్ రోడ్ మీద కంటిన్యూ చేస్తున్నాము ఇంకా మనము. సో ఇంకా మనము ఔరంగాబాద్ రోడ్ అయితే దిగేసి ఇంకా షిర్డీకి వెళ్ళే దారి అయితే ఎక్కేసాము. సో ఇక్కడ నుంచి ఇంకా 98 కిలోమీటర్స్ ఉంది షిర్డీ. 98 కిలోమీటర్ అప్రాక్సిమేట్లీ 1.5 hours చూపిస్తుంది. సో ఇంకా సేపు అయితే పెద్ద హైవే రోడ్స్లో వచ్చాము. అది ఇదైతే సింగల్ రోడ్లే కదా. సో చూడాలి ముందుకు ఎలా ఉంటుంది రోడ్స్.
సో ఇప్పుడు ఈ చిన్న రోడ్లో వెళ్తున్నాక ఇక చూడండి మొత్తం రోడ్ అంతా కచ్చా రోడ్. సో నార్మల్గా మహారాష్ట్రలో రోడ్స్ అయితే ఇలానే ఉంటాయి. ఆ హైవేస్ కాబట్టి అవరంగా టోల్ గేట్స్ కాబట్టి రోడ్స్ అంతా బాగున్నాయి. మామూలుగా అయితే రోడ్స్ అంతా ఇట్లా కచ్చా రోడే ఉంటుంది. అండ్ షిరిడి దగ్గర కూడా నాకు తెలిసి ఇలానే ఉండొచ్చు. ఎందుకంటే నేను ఇప్పటికి ఎన్నిసార్లు వెళ్ళినా కూడా అక్కడైతే రోడ్స్ అయితే వేయట్లేదు. సో ఇంకోటి ఏంటంటే టూరిస్ట్ ప్లేసెస్ అన్నప్పుడు మెయింటైన్ చేయాలి రోడ్. బట్ ఇక్కడ ఇదంతా షిరిడి సైడ్ అంతా రోడ్స్ అయితే ఇలానే ఉంటాయి. సో చూడండి ఎంత కచ్చ కచ్చ రోడ్ ఉందో మొత్తము. సో బ్యూటిఫుల్ సన్సెట్ చూడండి ఎంత బాగా సన్ అయితే సన్సెట్ అవుతుంది. సో మొత్తం క్లౌడ్స్ అంతా చూడండి ఆరెంజిష్ కలర్ ఉంది స్కై మొత్తం. సో ఇంకా కొంచెంసేపు అయితే ఇంకా సన్ మొత్తం ఇంకా కిందికి సన్సెట్ అయిపోతుంది. ఇంకా తర్వాత చీకటి కూడా అయిపోతుంది. సో చూద్దాం ఇంకా నాకు ఇంకా 1 అవర్ అయితే ఇట్లా చీకటి అయిపోయింది. సో మూన్ చూడండి ఎంత మంచిగా చిన్న క్రీసెంట్ మూన్ వచ్చింది ఈరోజు. సో అమ్మవారికి ఉండదు, అమ్మవారికి తర్వాత క్రికెట్ మూన్ వస్తుంది. సో ఫైనలీ నేనైతే షిరిడి అయితే రీచ్ అయిపోయాను. సో షిరిడి సిటీ అయితే ఎంటర్ అయిపోయాను. సో ఇప్పుడు ఇంకా టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 7:30 ఏమో అవుతుంది టైము. సో ఇప్పుడు ఏం లేదు, ఇంకా డైరెక్ట్ నేను హోటల్కి అయితే మ్యాప్ పెట్టేసుకున్నాను. ఇంకా డైరెక్ట్ హోటల్కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 7 AM నాకు దర్శనం ఉంది. సో రేపు మార్నింగ్ దర్శనంకి వెళ్ళి ఇంకా అక్కడ పక్కకున్న అన్ని ప్లేసెస్ కొన్ని దేవుళ్ళని దర్శనం చేసుకొని ఇంకా నేను అక్కడి నుంచి ఇండోర్కి అయితే స్టార్ట్ అవుతాను. సో చూడండి ఇప్పుడు ఇంకా మెయిన్ సిటీకి ఇప్పుడు టెంపుల్ రోడ్కి అయితే వచ్చేసాము. లైక్ ఇక్కడ లెఫ్ట్ సైడ్లో టెంపుల్ ఉంటుంది ఇక్కడ. సో ఏంటంటే ఇప్పుడు చీకటి కాబట్టి మీకు ఏమి కనిపించట్లేదు. సో మార్నింగ్ టైంలో అయితే నేను మీకు చూపిస్తాను. సో టోటల్ ఈరోజు అయితే నా జర్నీ 665 కిలోమీటర్స్ ఫ్రమ్ హైదరాబాద్ టు షిరిడి. అది మా ఇంటి లొకేషన్ దగ్గర నుంచి. సో ఇప్పుడు ఏంటంటే ఇంకా నేను హోటల్ దగ్గరలోకి అయితే వచ్చేసాను. ఇంకా జస్ట్ ఒక 700 మీటర్స్. నేను తీసుకున్న హోటల్ ఎగ్జాక్ట్ టెంపుల్ బ్యాక్ సైడ్లో తీసుకున్నాను. సో వాకబుల్ డిస్టెన్స్ ఒక 700 మీటర్స్ ఉంటుంది అంతే. సో మార్నింగ్ దర్శనం చేసుకోవడానికి వాటికి ఈజీగా ఉంటుందని చెప్పి నేను అక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ బోర్డు కనిపిస్తుంది కదా, ఇటు లెఫ్ట్ సైడ్కి ఇక్కడ టెంపుల్ అండ్ నేనైతే ఇక్కడ రైట్ సైడ్కి నా హోటల్, లోపలికి వెళ్ళాలి కొంచెం. సో అక్కడ నా హోటల్. సో ఈరోజుకైతే నేను ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయాను. సో ఇంకా వెళ్ళైతే ఇంకా రెస్ట్ తీసుకోవడమే. సో టెంపుల్ దగ్గర రీచ్ అయ్యాక వైబే వేరా. సో ఇంకా జస్ట్ ఒక 200 మీటర్స్లో నా హోటల్ ఉంది. సో ఇంకా నేను ఈ హోటల్ ఎలా ఉందో అదంతా నేను మీకు మార్నింగ్ టైంలో చూపిస్తాను. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు నా వీడియో నోటిఫికేషన్స్ కోసం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.